ఈ వీడియోలో బ్యాలెన్స్ షీట్లోని అసెట్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. సో ముందు వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, బ్యాలెన్స్ షీట్లోని లైబిలిటీస్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో బ్యాలెన్స్ షీట్లోని అసెట్స్ గురించి తెలుసుకోవచ్చు అనమాట, అంటే ఆస్తుల గురించి. సో ఇక్కడ ఏముంది, ఫిక్స్డ్ అసెట్స్ అని ఉంది చూసారా. సో ఈ ఫిక్స్డ్ అసెట్స్ అనేవి కంపెనీకి ఎంత ఉన్నాయి, 11 లక్షల కోట్లు అనేవి ఉన్నాయన్నమాట. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంది, ల్యాండ్స్ అవ్వచ్చు, లేదా బిల్డింగ్స్ అవ్వచ్చు, ప్లాంట్ అండ్ మెషినరీ అవ్వచ్చు. సో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఫిక్స్డ్ అసెట్స్ అనేవి బయట వాళ్ళు వచ్చి ముట్టుకోవడానికి ఉండదు, ఓన్లీ ఆ కంపెనీ యొక్క ఆస్తి విలువ అనేది ఫిక్స్డ్ అసెట్స్ అనేవి 11 లక్షల కోట్లు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఏంటి, సిడబ్ల్యూఐపి అని ఉంది. సో సిడబ్ల్యూఐపి అంటే ఏంటంటే సింపుల్ గా చెప్తామేనండి, ఇప్పుడు ఈ కంపెనీ అనేది కొత్త కొత్త బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటుంది కదా, లేదంటే ప్లాన్స్ ఇవి కొత్తగా అనేది ఎస్టాబ్లిష్ అనేవి చేస్తుంది. సో వాటిని ఏమంటారంటే సిడబ్ల్యూఐపి అంటారనమాట. సో ఈ సిడబ్ల్యూఐపి అనేది ఎంత ఉంది, 2,37,000 కోట్లు అనేవి ఉన్నాయన్నమాట, అంటే కన్స్ట్రక్షన్ చేయబోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఓన్లీ ఇదే కంపెనీలో కాకుండా డిఫరెంట్ కంపెనీలో ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ అని మనం అనొచ్చు అనమాట. సో ఇది ఎంత ఉంది, 2,48,000 కోట్లు అనేవి ఉన్నాయన్నమాట. అదర్ అసెట్స్ ఉన్నాయి కదా. సో అదర్ అసెట్స్ అంటే ఏంటంటే ఇన్వెంటరీస్ అవ్వచ్చు, ట్రేడ్స్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా అదర్ అసెట్స్ అని అంటారు అనమాట. సో ఇవి ఎంత ఉన్నాయి, 5 లక్షల కోట్లు అనేవి అదర్ అసెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. నేను రఫ్ గా చెప్తున్నాను అంతే. సో నెక్స్ట్ వచ్చేసినప్పటికీ గుర్తుపెట్టుకోండి, టోటల్ లైబిలిటీస్ అండ్ టోటల్ అసెట్స్ అనేవి బ్యాలెన్స్ షీట్ లో అనేది టాలీ అయిపోతాయి అనమాట. సో సమానం అయిపోతాయి అనమాట. సో మనం ఇది ఉంది కదా, ఈ బ్యాలెన్స్ షీట్ ఒకటి, ఒక పీపీటీ ఒకటి మీరు గనక చదువుకుంటే మొత్తం ఒక కంపెనీ గురించి ఇవన్నీ నెంబర్స్ తో పని లేకుండా సింపుల్ గా మీరు అనేది అర్థం చేసేసుకోవచ్చు. బట్ నేనేందంటే అది లాంగ్ వీడియో కింద అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ టాపిక్, అందుకనే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి అవ్వదు. సో నేను లాంగ్ వీడియోలో ఈ సిరీస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ లో లాంగ్ వీడియో కింద ఒక 20 to 30 minutes వీడియో కింద నేను అప్లోడ్ చేయబోతున్నా. సో ఎవరైనా ఫాలో చేసుకోకపోతే వెంటనే ఫాలో చేసి పెట్టుకోండి.